మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గం అంటే ఈ రోజు ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిన నియోజకవర్గం అయింది. అయితే పిఠాపురం వంటలోకి దక్షిణ కాశీగా అందరికీ తెలిసింది. ఇక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో అతి పురాతనమైన పుణ్యక్షేత్రం స్వయంభు పుణ్యక్షేత్రం. సుమారు 800 సంవత్సరాల క్రితం వెలసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవస్థానం దగ్గరికి ఈ రోజు రావడం జరిగింది. ఈ రోజు స్వామివారిని ఇక్కడ పెళ్లి కొడుకుని చేయడం జరుగుతుంది. ఈ రోజు కళ్యాణం అంటే సంవత్సరం మొత్తం మీద కూడా ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరుగుతుంటది. ఈ రోజు ఇక్కడికి మనం రావడానికి ప్రత్యేకత ఏంటంటే స్వామివారి కళ్యాణం. ఈ రోజు స్వామివారిని పెళ్లి కొడుకుని చేయడానికి సిద్ధం చేశారు. సాయంత్రం స్వామివారికి పెళ్లి వేడుక జరగనుంది. అయితే ఈ దేవాలయ ప్రత్యేకత ఏంటంటే ఇది 800 సంవత్సరాల క్రితం నుంచి స్వయంభుగా వెలిసిన దేవస్థానం. అయితే ఇక్కడ శుద్ధ ఏకాదశి నాడు ఇక్కడ ఎవరైతే పెళ్లి కాని వారు, అదే విధంగా పిల్లలు లేని వారు వచ్చి ప్రతి నెల కూడా ఇక్కడ ఈ వివాహ వార్షికోత్సవం జరుగుతుంటది. వివాహ మహోత్సవానికి హాజరయ్యి ఇక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొన్న వివాహం కాని వారు, అదే విధంగా సంతానం లేని వారు కూడా ఈ ఆలయానికి వచ్చినట్లయితే, ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే ఖచ్చితంగా వారికి అతి తక్కువ సమయంలోనే వివాహం జరిగి సంతానం కూడా కలుగుతుంది, సంతానం లేని వారికి అని చెప్పి ఈ ఆలయ విశిష్టత తెలియజేస్తుంది. ఇక్కడ మనకు సంబంధించి భక్తులు ఉన్నారు. ఈ ఈ ఏదైతే వేడుక ఉందో వేడుకలో తమ వంతు పాత్ర పోషించడానికి చాలా మంది స్త్రీలు రావడం జరిగింది. ఒకసారి వాళ్ళని మనం అడిగి తెలుసుకుందాం ఈ ఆలయ ప్రత్యేకత ఏంటనేది. ఇక్కడ వేణుగోపాల స్వామి సత్యభామ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పాలి. ఇక్కడ వార్షిక మహోత్సవంలో భాగంగా స్వామివారికి ఇక్కడ వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ రోజు పెళ్లి కొడుకుని చేయడం జరిగింది. స్వామివారిని చాలా చూడముచ్చటగా స్వామివారిని ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు అందరూ కూడా వస్త్రాలు సమర్పించి వారి వారి యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో, సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, అదే విధంగా వారి కోరికలు నెరవేర్చే విధంగా ఇక్కడ స్వామివారికి వారు సమర్పించాల్సినటువంటి వస్త్రాలు, అదే విధంగా నైవేద్యం అన్ని కూడా సమర్పించి ఈ రోజు పెళ్లి కొడుకుని చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళని భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. ఏంటి ఈ స్వామివారి యొక్క విశిష్టత, ఎంత అద్భుతంగా ఇక్కడ చేస్తున్నారు? అంటే స్వామివారు మనకి కళ్యాణం చేయించుకుంటే మనం అంటే బాగా నమ్మకం అనమాట. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ స్వయంభూగా వెలిసిన గోపాలస్వామి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి మా చిన్నతనం నుంచి, అంటే మా మామగారు వాళ్ళ అత్తగారు దగ్గర నుంచి కూడా ఇక్కడ పెళ్లి కొడుకుని చేయడం అన్నది ఈ కార్యక్రమం మా ఇంటి నుంచి కూడా ఆనవాయితీగా జరుగుతోంది. అది కాకుండా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. స్వామివారికి మాకు పిల్లలు కలిగితే మేము పటికి బెల్లం ఇస్తామని చెప్పి మొక్కుకుంటే చాలు, స్వామివారు వెంటనే సంతాన ప్రాప్తి కూడా కలిగిస్తారు. వివాహం కాని వారికి కూడా వివాహ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇది ఇప్పుడే కాదు, అప్పుడే చాలా తరాల నుంచి కూడా మా వాళ్ళందరూ, మా మామగారు వాళ్ళ అత్తగారు మొత్తం ఇంచుమించుగా ఒక 3 తరాలు 4 తరాల నుంచి కూడా మేము ఇక్కడ స్వామివారికి సేవ చేసుకుంటున్నాము. ఈ సేవలో మేము అందరం ఉన్నాము. మా ముందు మా అమ్మమ్మ గారు వాళ్ళు ఉండేవారు. మీరు వాళ్ళని అడిగితే ఏంటి 800 సంవత్సరాల చరిత్ర అంటున్నారు, మీరు ఎన్ని తరాల నుంచి ఈ గుడి యొక్క విశిష్టత మీకు తెలుసు? అది 800 సంవత్సరాల ముందు గాదిలో పుట్టాడు ఈయన. గాదిలో దొరికాట మల్యాల వారి ఇంట్లో. ఆ మల్యాల వాళ్ళు తాతలు ఇక్కడ ప్రతిష్ఠ చేశారు, గుడి కట్టి. వాళ్ళు పొలాలు కూడా ఇచ్చి గుడి కట్టించి చాలా చేసేవారు. కాకపోతే వాళ్ళు పెళ్లి కొడుకుని చేయడం సరదాగా చేసుకుందామని మా అమ్మగారు ఫ్రెండు వీళ్ళు మహిళా మండలి 10 మంది కలిసి భజనలు గోపాలు బాగా పాటలు పాడుకొని చేసుకునేవాళ్ళు. అందరూ గోపాలు మన పెళ్లి కొడుకుని చేద్దామని అనుకున్నారండి. అనుకుంటే చేద్దామంటే అందరూ తలో 10 రూపాయలు వేసుకుని చక్కగా పెళ్లి కొడుకుని చేసి పొద్దున్నే సాయంకాలం 4 గంటలకు చేసేవాడిని పెళ్లి కొడుకుని. సాయంకాలం 4 కూర్చోబెట్టి స్వామిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాక 10 మంది ముత్తైదుల్ని రమ్మని సరదాగా శనగలు నానపోసి ఇది దేవుడి ప్రసాదం నైవేద్యం పెట్టించి ఆ ప్రసాదం అందరికీ కొంచెం చేతిలోనే పెట్టేవాళ్ళట. నేను కూడా నా చిన్నదాన్ని
నేను ఈ వీధిలో ఇక్కడ ఆయన సన్నిధిలోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే నాకు పెళ్ళయింది, నాకు పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు ఈ వీధిలో. నేను మా అమ్మగారు తర్వాత కొంచెం పెద్ద ఆవిడయ్యాక నన్ను కూర్చోబెట్టి నన్ను చేయించారు. నేను శనగలు అవి పంచేదాన్ని అందరికీను. అంటే ఇక్కడ స్వామివారి యొక్క విశిష్టత ఏంటంటే పెళ్లి కాని వారికి పిల్లలు అవుద్ది, సంతానం లేని వారికి సంతానం కలుగుతాను. అది ఎంతవరకు నిజమమ్మా? నిజమే, అది గొప్ప విశేషం. మాకు పెళ్ళి అవ్వటం లేదంటే ఆయన కళ్యాణం చేసుకుని ఆయన యొక్క జీలకర్ర బెల్లం తీసుకుని నోట్లో వేసుకుని, బాబు నాకు సంతానం కలగాలి, మీకు కళ్యాణం చేసుకుంటా అన్ని దండం పెట్టుకుంటే వివాహం అవుతోంది. నాకు పిల్లలు లేరు, మీ పిల్లవాడు పిల్ల పుడితే ఆ పిల్లాడితో పటిక బెల్లం నీకు ఇస్తానని దండం పెట్టుకుంటే అలాగే పిల్లలు పుట్టారు. నేను స్వయంగా చూశాను. పంచారు, తోకం వేసి పటిక బెల్లం పంచారు. నాకు ముందు అమ్మాయి ఇవి చెప్పారు అని చెప్పి నాకే ముందు ఆ ప్రసాదం ఇప్పించారు ఆచార్యులు గారు. నేను మా మేనకోడల కూతురికి పిల్లలు కావాలంటే ఆచార్య గారి చేతి చెప్పాను, లేదండి మీరే ఇవ్వండి అని రత్న గారు అంటే నా చేత నేనే నా మనవరాలకి ఇచ్చాను. ఆ అమ్మాయి కొడుకు పుట్టాడు. ఇప్పటికీ కూడా మా గోపాలకి కళ్యాణం బట్టలు పట్టుకొస్తున్నా, మా అమ్మ నేను కళ్యాణం బట్టలు పట్టుకొస్తున్నా అంటాడు. మా 4వ అన్నయ్య గారు కోడళ్ళు కూతుళ్ళు, మా 2వ అన్నయ్య గారు కూతుళ్ళు కోడళ్ళు, మా పెద్దన్నయ్య గారు కోడళ్ళు కూతుళ్ళు, మీ వీళ్ళందరం కలిసి పెళ్లి కొడుకుని చేసుకొని సరదాగా చేస్తున్నాం. మా వీధంతా పెళ్లి వాళ్ళమే. మీ వీధంతా మీ చల్లగా చూసాం, మేము వీధంతా పెళ్లి వాళ్ళం అండి. మేము వేరు వాళ్ళు వేరు లేదు. వీధిలో మట్టుకు అందరికీ జరిగాయండి. అందరికీ కూడా చాలా అండి. గోపాలుడు అంటే చాలా నమ్మకం. సంతానం ఇచ్చాడండి, అందరికి పెళ్లిళ్ళు చేసాడండి, అందరికి బాగుందండి. చిన్నప్పుడునే తిరిగేవాడటండి గోపాలుడు, అంత నమ్మకం అన్నమాట గోపాలుడు అంటే. అదండి కళ్యాణాలు కూడా జరుగుతున్నాయి. ఆ భక్తులు వాళ్ళు ఇలా పెళ్లి కావట్లేదని వాళ్ళు వచ్చి మా మొక్కు పెట్టుకుని మాస్ కళ్యాణాలు కూడా చేయించుకుంటారు. వివాహం జరగాలని కోరుకుంటే ఖచ్చితంగా వివాహం జరుగుతుంది అనడానికి మేమే నిదర్శనం అని చెప్పి ఇక్కడ అయితే తెలియజేస్తున్నారు. గత పూర్వం నుంచి కూడా మా తాతలు, మా అమ్మమ్మలు, నానమ్మలు, అదే విధంగా మా పూర్వీకుల నుంచి గత 800 సంవత్సరాల నుంచి ఇది చరిత్ర కలిగిన దేవాలయం అని చెప్పి తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు. వైభవంగా జరుగుతున్నటువంటి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయానికి సంబంధించి ప్రధాన అర్చకులు ఉన్నారు జనార్దనాచార్యులు గారు. ఈ రోజు ఇక్కడ స్వామివారి వార్షిక వివాహ మహోత్సవము చాలా అద్భుతంగా జరుగుతుంది. దానికి సంబంధించి ఆ విశిష్టత ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ఒకసారి మనం జనార్దనాచార్యులు గారి మాటలో అడిగి తెలుసుకుందాం. చెప్పండి జనార్దనాచార్యులు గారు, ఏంటి స్వామివారి వివాహ మహోత్సవం ఇంత అద్భుతంగా అంగరంగ వైభవంగా, నిజంగా స్వామివారిని పెళ్లి కొడుకుని చేయడం, వస్త్రాలు సమర్పించడం, ఇదంతా కూడా ఒక వివాహ మహోత్సవం కన్నా అద్భుతంగా జరుగుతుందని చెప్పాలి. భక్తులు, అదేవిధంగా స్త్రీలు, మహిళలు ముఖ్యంగా చాలా భారీ ఎత్తున ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఏంటి దీని ప్రత్యేకత? అస్మదాచార్యవర్యంత వందే గురుపరంపరాం. మన కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం వైఖాన సాగముక్తంగా స్వామివారికి వార్షిక కళ్యాణోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటాము. ఈ సంవత్సరం కూడా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి గారు నున్న శ్రీరాములు గారి పర్యవేక్షణలోను, అదేవిధంగా స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ అభివృద్ధి సేవా సమితి వారి పర్యవేక్షణలోను, మా యాజ్ఞిక బ్రహ్మగారు సుదర్శనం మాధవ మణికంఠాచార్య గారి నేతృత్వంలో స్వామివారికి విశేషంగా కళ్యాణోత్సవ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభించుకోవడం జరిగింది. ఈ స్వామి విశిష్టత ఏంటంటే, మల్యాల వారి ఇంట్లో స్వామివారు ధాన్యం గాజులో వెలిశాడు. అప్పటి నుంచి కూడా భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంలా స్వామివారి పూజలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా ఈ రోజు స్వామివారికి వార్షిక కళ్యాణోత్సవ ప్రారంభోత్సవం సందర్భంగా మహిళలతోటి విశేషంగా స్వామి అమ్మవార్లను కళ్యాణ అలంకరణ అంటే పెళ్లి కుమారుని చేయడం నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున ఈ రోజు రాత్రి స్వామివారికి కళ్యాణం రాత్రి 8 గంటలకు కళ్యాణోత్సవ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరుగుతుంది. విశ్వక్షాన పూజ, పుణ్యవాచనం, లగ్నాష్టక, చూర్ణిక తదితర వేద మంత్రాలతో మాంగళ్యధారణ గావించి విశేషంగా స్వామివారికి కళ్యాణం జరిపిస్తుంది. ఈ కళ్యాణ విశిష్టత ఏంటంటే, ఈ కళ్యాణంలో పాల్గొన్న వివాహం కాని యువత యువకులు, సంతాన ప్రాప్తి వరకు దంపతులు ఎవరైతే కళ్యాణంలో పాల్గొని ఈ కళ్యాణంలో కళ్యాణ కంకణాలని చెప్పేసి అర్థం. ఈ కళ్యాణ కంకణాలు ఎవరైతే వివాహం కాని వారు, సంతానం లేని వారు ఎవరైతే కళ్యాణ కంకణం ధరిస్తారో, వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారి సంతానం కూడా సిద్ధిస్తుందని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. అదే విధంగా ప్రతి నెల కూడా మాస కళ్యాణం జరుగుతుంది. ఈ మాస కళ్యాణం అమావాస్య ముందు ఏకాదశి నాడు కూడా మాస కళ్యాణం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కళ్యాణానికి భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి కళ్యాణం చేయించుకుంటున్నారు. వాళ్ళందరి కోరికలు తీరుతున్నాయి. గత 2.5 సంవత్సరాలుగా కూడా ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ స్థానిక మహిళా భక్త బృందం, స్థానిక
విద్యాగణపతి భక్త బృందం వీళ్ళందరూ కూడా స్వామివారికి ఆలయ అభివృద్ధి కూడా అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారు. శ్రీవర్యంతా వందే గురు పరంపర. పిఠాపురం పట్టణంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క పాంచానిక దీక్షతో చేసేటువంటి ఈ కళ్యాణ మహోత్సవాలు 5 రోజుల పాటు విశిష్టంగా జరుగుతున్నాయి. ఈ రోజున స్వామివారిని పెళ్లికొడుకుని చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని చేశాము. సాయంకాలము స్వామివారి యొక్క వార్షిక కళ్యాణము, అలాగే ధ్వజారోహణ, స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని వైకానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి నిర్వర్తించుకోవడం జరుగుతుంది. అలాగే 5వ రోజున స్వామివారికి చక్ర స్నానము, పూర్ణాహుతి, శ్రీపుష్పయాగంతో ఈ పాంచానిక దీక్షతో చేసేటువంటి కళ్యాణ మహోత్సవాలు స్వామివారి కార్యక్రమాలు పరిపూర్ణం చెందుతాయి. ఈ కార్యక్రమంలో ఎవరైతే భక్తులుగా పాల్గొంటారో వారందరికీ కూడా సంతాన ప్రాప్తి కాకుండా, అంతేకాకుండా మనస్సంకల్ప సిద్ధం ఏదైతే స్వామివారిని మన యొక్క మనస్సులో కోరుకున్నటువంటి కోరికతో స్వామివారి యొక్క విన్నవించుకున్నట్లయితే అది నెరవేరుతుంది అనేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఆచార్య గారి మాటల్లో ఈ వార్షిక కళ్యాణ మహోత్సవం అనేది 8 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్నాము. అయితే మాస కళ్యాణోత్సవాలు మాత్రం గత 2 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. ఖచ్చితంగా మా స్వామివారిని దర్శించుకుని వివాహ మహోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కోరికలు తీర్చే కొంగు బంగారం మా స్వామివారు. సంతానం లేని వారికి, అదేవిధంగా వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం కలుగుతుంది, సంతానం కలుగుతుంది అని చెప్పి ఈ ఆలయ విశిష్టత గురించి చాలా అద్భుతంగా తెలియజేశారు జనార్దనాచార్యులు గారు. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.